హలో అండి. కోడిగుడ్డు ఎల్లికారం కర్రీ చేసుకుందామండి. నోటికి ఏమీ తినాలనిపించినప్పుడు ఈ రకంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేస్తారని నేను చేసి చూపిస్తున్నాను. నా స్టైల్లో నేను చేస్తానండి, చూడండి. దీనికోసం ముందుగా మిక్సీ గిన్నె తీసుకుని అందులో కొంచెం జీలకర్ర, 4 లవంగ మొగ్గలు, కొన్ని మిరియాలు వేసి ముందు మిక్సీ పట్టానండి. కచ్చాపిచ్చాగా పట్టాను. మళ్ళీ మూత తీసి 3 యాలకులు కూడా వేసానండి. మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టాను. ఈసారి ఒక ఎల్లుల్లిపాయ రేకలు తీసేసి దాన్ని సగం పాయలు వలిసేసి వేసేసాను. మళ్ళీ ఒక చెంచాడు కారం, కొంచెం ఉప్పు, రాళ్ళుప్పు వేసానండి. మళ్ళీ మిక్సీ పట్టాను. చూసారా, అలా నలిగితే సరిపోతుంది. అందులో ఇంక చెమ్మ చేయక్కర్లేదండి, వెల్లుల్లిపాయ చెమ్మ సరిపోతుంది అనమాట. అలా నలిగితే సరిపోతుంది. ఈలోపు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, రెండు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకుని వేసానండి. అలాగే 2 ఎండుమిర్చి కూడా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి శుభ్రంగా అన్నీ కలిసేలాగా కలపాలి. ఇప్పుడు ఒక గుడ్డు, నేను 3 గుడ్లతో చేస్తున్నానండి. ఒక గుడ్డు ముందు గిన్నెలోకి పగలగొట్టి అప్పుడు కర్రీలో వేస్తున్నాను అనమాట. ఇప్పుడు అది కదపకుండా 1 నిమిషం ఉంచి మళ్ళీ అది కొంచెం ముక్కల కింద కట్ చేసి దాన్ని మళ్ళీ వెనక్కి తిప్పాలండి. అది అలా కదుపుకుంటూ ఉంటే లోపల వరకు బాగా వేగుతుంది కదండి. తిరగేసుకోవాలి శుభ్రంగా. మొత్తం అంతా తిరగేసేసుకుంటే కింద వైపు కూడా ఉడకాలి కదా. ఇప్పుడు దాన్ని అలా ముక్కల కింద కట్ చేసుకుంటూ ఉంటే మధ్యలోకి కూడా వెళ్తుంది. శుభ్రంగా కదుపుకోవాలి దాన్ని. అన్నం తినడానికి అయిష్టంగా ఉన్న టైంని, ఏ కూర అయినా కొంచెం ఇష్టం ఉండదు కదండి ఒక్కొక్కసారి. అటువంటి టైంని ఈ కర్రీ ట్రై చేస్తే కొంచెం ఒక ముద్దలో పెట్టుకుని తింటే ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత మొత్తం అంతా కలిసిలా కలుపుదామండి. అందుకు ఒక పక్కగా వేసాను. ఆ వెల్లుల్లిపాయతో అలా మసాలా నూరితే చాలా బాగుంటుంది అన్నమాట. ఆ ఫ్లేవరు అన్నం అంతా కలిపి చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. చెప్పలేం, అంత బాగుంటుందండి. చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. అది మొత్తం అంతా కలిసిన తర్వాత, బాగా వేగిన తర్వాత ఇప్పుడు దాన్ని మొత్తం కర్రీ అంతా కలిసేలాగా కొంచెం కలిపేసుకోవాలి. చూసారా, అలా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుంటే మసాలా మొత్తం అంతా పడుతుందన్నమాట. వెల్లుల్లిపాయ కారం టేస్ట్ అంతా అదేనండి. ఆ వెల్లుల్లిపాయ కారం చాలా బాగుంటుంది. ఒక్కసారి టేస్ట్ చూస్తారంటే మీరు మళ్ళీ చేసుకుంటారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారా, రెడీ అయిపోయింది. చూసారా, నేను గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే రైస్లో కూడా కొంచెం పెట్టుకుని వెంటనే టేస్ట్ చూసొద్దామని కలిపేసుకుంటున్నానండి. చూడండి, కలుపుకుంటుంటే నోట్లో నీరు ఊరిపోతుంది తెలుసా, అంత బాగుంటుంది.
చూడండి. వావ్, సూపర్ టేస్ట్. బాయ్ ఫ్రెండ్స్.